ఏపీలో అరాచకం, ఎక్కడికక్కడ ఈవీఎంలు బద్దలు కొడుతున్నారు. సో నిలిచిపోతున్న పోలింగ్ మనకు ముందుగా ఇక్కడ ఉదాహరణకు నంద్యాల జిల్లా చూద్దాం. నంద్యాల జిల్లాలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. నిలిచిపోయిన పోలింగ్ మీరు చూసుకోవచ్చు. పోలింగ్ రోజున వైకాపా నేతలు దౌర్జన్యాలు హెచ్చుమీరుతూ ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా బలవంతంగా పోలింగ్ కేంద్రానికి చొరబడి అధికారులు అరాచకాలు సృష్టిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కోడూరు నియోజకవర్గంలోని జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైకాపా నేతలు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. తమ ఏజెంట్ కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారనమాట. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే క్యూలో రమ్మని చెప్పినందుకు ఓటర్పై వైకాపా అభ్యర్థి అయితే దాడి అయితే చేయడం జరిగింది. ఇది మనకి తెనాల నుంచి రావడం జరిగింది. వైకాపా నేతల అరాచకాలకు పంతు లేకుండా పోతుంది. క్యూలో రావాలని చెప్పినందుకు ఓ ఓటర్పై తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో తెనాలిలో అయితే చోటు చేసుకుందనమాట. సో ఈ విధంగా అయితే ఇక్కడ కొట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాడ్డులు వేట పొడవలతో అయితే పల్నాడు జిల్లాలో అయితే తేదెప్ప వర్గీయులపై వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో షాపింగ్లో ఎస్ఐ జగదీశ్వరరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణమూర్తిపై చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం అయితే సద్దుమణిగిందనమాట. సో ఈ విధంగా వరుసగా రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు అయితే అలుముకున్నాయి. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు.